విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారి తోళేళ్ల ఉత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వీడియో కన్ఫర్మ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, దేవుని చూడాలి కదా. నేను ఒక్కడికండి వాళ్ళు దేవుని చూడాలి కదా, అంతసేపు మరి పైడితల్లమ్మవారిని కుటుంబ సమేతంగా మా సోదరులు అందరూ కలిసి దర్శించుకోవడం, మరి అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజానికం మీద, రాష్ట్ర ప్రజానికం మీద ఉండాలని, రానున్న రోజుల్లో ఈ జిల్లా సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం వాళ్ళే ఈ సంవత్సరం కూడా అధికారులు అటు పోలీస్ శాఖ అవనండి, రెవెన్యూ శాఖ అవనండి, మున్సిపాలిటీ అవనండి, అందరూ జాగ్రత్తగా బాధ్యతలు తీసుకొని ఎవరి విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నాం. పండగ బాగా జరుగుతుందని చెప్పడానికి సందేహం లేదు. అలానే రేపు జరిగే సిరిమానోత్సవానికి వివిధ జిల్లాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజానికానికి సౌకర్యాలు కల్పించమని ఈ సందర్భంగా అధికారులు కోరుతూ, అధికారులు బాధ్యతాయుతంగా చేస్తుండడం వల్ల పండగకు వచ్చే ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం ఉండదని కూడా మేము భావిస్తున్నాం. అలానే మరి జిల్లా ప్రజానికం అందరి మీద కూడా మరొకసారి పైడితల్లమ్మవారి ఆశీస్సులు